पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। క్రిందటి వారం మనం త్రివిధ తపస్సుల్లో శారీరక తపస్సు గురించి మాట్లాడుకున్నాము. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మన తండ్రి మనకు తెలియచేసినటువంటి 3 రకాలైనటువంటి తపస్సులలో మొదటిది శారీరక తపస్సు, రెండవది వాంగ్మయ తపస్సు, మూడవది మానసిక తపస్సు. క్రిందటి వారం మనం శారీరక తపస్సు గురించి మాట్లాడుకున్నాము. ఈ తపస్సులు అనేటటువంటివి మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టి యథార్థమైనటువంటి భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవటానికి, తండ్రితో ఏకమవటానికి మనకు ఉపయోగపడతాయి అనేటటువంటిది మనం అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ తపస్సు అనగానే మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడు ఏదైతే చెప్పారో దాన్నే మనం ఆచరణలోకి తీసుకుంటున్నాము. తండ్రి మనకు యజ్ఞదాన తపోకర్మలు ఆచరించాలి, యజ్ఞోదానం తపస్సైవ పావనాని మనీషిణ అన్నారు. కాబట్టి మనం పవిత్రులవ్వటం కోసం యజ్ఞదాన తపోకర్మలు మనం ఆచరించాలి. ఇది మన కోసం మనం చేసుకుంటున్నది, ఇది గుర్తుంచుకోవాలి. మనం దేవతలను, అలాగే ద్విజులను, సద్గురువులను, బ్రహ్మవేత్తలను మనం పూజిస్తున్నప్పుడు అది వాళ్ళ కోసం కాదు, మన కోసం, మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనం పోగొట్టుకోవటం కోసం. మనం మానసిక శుద్ధి ఏర్పరచుకుని యథార్థమైనటువంటి భగవత్ స్వరూపం ఏమిటి అనేటటువంటిది తెలుసుకొని మనం ఈ జన్మ సార్థకం చేసుకోవటం కోసం మనం ఇదంతా చేస్తున్నాము. ఈ దుఃఖం నుండి బయటపడటం కోసం చేస్తున్నాము. గుర్తుంచుకోవాలి, ఇది మన కోసం మనం చేసుకుంటున్నటువంటిది. ఇది ఎదటి వాళ్ళ కోసం కాదు, ఎదటి వాళ్ళ మెప్పు పొందటం కోసం కాదు, మనమేదో ఇలా ఉన్నాము అని చెప్పేసి ఎదటి వాళ్లకు తెలియచేయటం కోసం, అంతకన్నాను కాదు. కేవలము మనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకుని, మనలో ఉన్నటువంటి తమోగుణాన్ని పోగొట్టుకుని భగవత్ స్వరూపాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకుని భగవంతుడితో ఏకమవటం కోసమే ఇది మనం చేసుకుంటున్నాము. ఈ దుఃఖం నుండి బయటపడటం కోసమే మనం ఇది చేసుకుంటున్నాము. కాబట్టి ప్రతిసారి కూడా మనం ఇక్కడ ఏది చేస్తున్నప్పటికీ కూడా ఇది మన కోసమే, ఎదటి వాళ్ళ కోసం కాదు అని మన వైపు మనం తిరిగి చూసుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. గుర్తుంచుకున్నప్పుడు ఏమవుతుందంటే
నేను బాగానే ఉన్నాను, కానీ ఎదుటి వాళ్ళు బాగోవటం లేదు, వాళ్ళు అలా ప్రవర్తించటం లేదు అనే ఆలోచన మీకు వస్తూ ఉంటుంది. అలా ఆలోచన వస్తున్నప్పుడు ఆ ఆలోచన క్రమేణా పెరిగి మిమ్మల్ని సాధనకు దూరం చేస్తుంది. దానివల్ల తండ్రికి దూరం అవుతారు. మీలో ఉన్న మాలిన్యం అలాగే ఉంటుంది. మన ఇల్లు శుభ్రం చేసుకునేది మన కోసం, మన ఆరోగ్యం ముందు బాగుండాలి అని. మనం స్నానం చేసేది మన శుభ్రత కోసం, ఎదటి వాళ్ళ కోసం కాదు, గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ ఏ సాధన చేస్తున్నా కానీ అది మన కోసం చేసుకుంటున్నాము, ఈ దుఃఖం నుంచి బయటపడటం కోసం మనం చేస్తున్నాము అన్నది స్పష్టంగా మీకు గుర్తుండాలి, ఎప్పుడూ కూడా గుర్తుండాలి ఇది. సరే, ఈ వారం మనం తండ్రి చెప్పినటువంటి రెండవ తపస్సు వాచిక తపస్సు లేదా వాంగ్మయ తపస్సు. ఈ వాంగ్మయ తపస్సు గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి తపస్సు. వాచిక తపస్సు లేదా వాంగ్మయ తపస్సు అంటే ఇదేమిటి? మన వాక్కు అంటే మన మాట ఎలా ఉంచుకోవాలో తండ్రి మనకు తెలియజేస్తున్నారు. 5 విషయాలు, కేవలము 5 విషయాలు. ఆ 5 విషయాలు కాస్త మనం ఆచరణలో పెట్టుకుంటే చాలు, తండ్రి చెప్పినటువంటి తపస్సు ఆచరించిన వాళ్ళం అవుతాము. కేవలము 5 విషయాలన్నమాట. తండ్రి ఎప్పుడూ మనకి ఇబ్బందికరంగా ఉండేటటువంటివి ఏవి కూడా చెప్పరు కదా. అయితే ఈ వాచిక తపస్సు ఇది ఎంత విశిష్టమైనది అనేది అర్థం చేసుకోవటానికి ముందు మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అంటే మనకు ఈ 5 రకాలైనటువంటి ఇంద్రియాలు కూడా మనకు తెలుసు. వీటిని బాహ్యేంద్రియాలు అంటారు. అలాగే అంతరేంద్రియమైనటువంటిది మనస్సు అంటారు. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 10 ఉంటే ఆ 10లో వాగింద్రియం అన్నది ఒకటి. అంటే ఈ వాక్కు. అంటే ఈ 10లో ప్రత్యేకించి వాక్కు గురించి ఒక తపస్సులాగా తీసుకోమన్నారు తండ్రి. ఇంద్రియాలన్నీ కూడా మనకు ఎంతో అవసరమైనటువంటివి అవి. చాలామంది చెప్తూ ఉంటారు, ఇంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అంటే మనకి ఉన్న ఇంద్రియాల్లో కన్ను చాలా ముఖ్యమైనది అంటారు. కానీ ఇక్కడ భగవంతుడు మనకు ఈ 10 ఇంద్రియాలలో వాక్కు గురించి మనకు చెప్తున్నారన్నమాట. అంటే వాక్కు ఎంత ముఖ్యమైనది అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు చాలాసార్లు వినుంటారు, వాగ్దేవి అంటారన్నమాట. వాక్కుకు అధిపతి సాక్షాత్తు సరస్వతీదేవి అంటారు. అలాగే వాక్కు అనేటటువంటిది మిగతా జంతువులతో మనల్ని వేరు చేయటానికి ఇది ఒక ముఖ్యమైనటువంటిగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే మిగతా ఏ జంతువులకి కూడా వాక్శక్తి అనేటటువంటిది మనిషికి ఉన్నట్లుగా లేనే లేదు. మిగతా వాటితో మనం పోల్చుకుంటే చూడండి, కొన్ని జంతువులైతే కొన్ని అరుపుల ద్వారా వాటి భావాన్ని సాటి జంతువులకు వ్యక్తపరుస్తూ ఉండవచ్చు. కానీ కొన్ని అసలు మనం చూస్తే వాటికి అసలు మాట్లాడటమే కుదరదు, కనీసం ఆ అరుపులు కూడా వాటికి లేవు అన్నది మనకు అర్థమవుతుంది. కేవలము మనిషికి మాత్రమే భగవంతుడు ఈ విధంగా మాట్లాడేటటువంటి అవకాశాన్ని మనకు కలిగించారు. ఈ వాక్శక్తి అనేటటువంటిది మనిషికి మాత్రమే భగవంతుడు ప్రసాదించటం జరిగింది. దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో
ఇక్కడ ఈ తపస్సు ద్వారా మనకు తెలియచేస్తున్నారు. ఎంతో ముఖ్యమైనటువంటిది ఈ వాంగ్మయ తపస్సు అన్నది. అలాగే మీరు చూసినట్లయితే అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. మీరు మాట్లాడేటటువంటి దాన్ని బట్టే మీ చుట్టూత ఒక వాతావరణం నెలకొంటుంది అనేది చెప్తారు. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్తారు. అంటే మనం మాట్లాడేటటువంటి తీరు బాగుంటే మన చుట్టూతా కూడా మనకు మంచివాళ్లే చేరతారు. అందరూ కూడా అక్కడంతా కూడా బాగానే ఉంటుంది. మన మాట బాగోనప్పుడు అక్కడ నిజానికి అంతా కూడా గందరగోళంగానే ఉంటుందన్నమాట. మాట నిజానికి మంచిని పెంచుతుంది, చెడును పెంచుతుందన్నమాట. కేవలము మాట యుద్ధానికి దారితీస్తుంది. అదే మాట సంధి చేసి సమన్వయం చేసి శాంతిగా ఉండటానికి కారణమవుతుంది. ఒక మాట నిజానికి మనుషుల మధ్యలో ప్రేమను పెంచుతుంది. అదే మాట ద్వేషాన్ని పెంచుతుంది. కేవలము మాటే ప్రేమను పెంచుతుంది. మాటలే ప్రేమను పెంచుతాయి. మాటలే ద్వేషాన్ని కలిగిస్తాయి. మాటలే స్నేహాన్ని పెంచుతూ ఉంటాయి. మాటలే శత్రుత్వాన్ని పెంచుతూ ఉంటాయి. మాటలే శాంతిని పెంచుతూ ఉంటాయి. మాటలే అశాంతిని పెంచుతూ ఉంటాయి. మాటలే మనుషులను దగ్గర చేస్తూ ఉంటాయి. మాటలే మనుషులను దూరం చేస్తూ ఉంటాయి. మాటలే కలుపుతూ ఉంటాయి. మాటలే విడగొడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్క మాటే మనిషిని బ్రతికిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక మాటే మనిషిని చంపేస్తూనే ఉంటుంది. అలాగే మాటలే మనిషిని సేదదీరేలాగా చేస్తాయి. మాటలే మనిషికి ఎంతో మానసిక వేదన కలిగిస్తూనే ఉంటాయి. మాటలే కలిసి జీవించటానికి ఉపయోగపడతాయి. మాటలే విడిపోయి కాపురాలు కూలిపోవటానికి మాటలే కారణమవుతాయి. మాటలే మనిషిలో సద్భావన పెంచటానికి ఉపయోగపడతాయి. మాటలే మనిషిలో దుర్గుణాలు పెంచటానికి ఉపయోగపడతాయి. మాటలే సమస్యలు పరిష్కరించటానికి ఉపయోగపడతాయి. మాటలే సమస్యలను పెంచుతూ ఎంతో దుఃఖానికి కారణమవుతూ ఉంటాయి. మాటలే గొప్పవాడిగా మనిషి మారటానికి ఉపయోగపడతాయి. మాటలే పనికిరాని వాడిగా మారటానికి మాటలే పనికి వస్తాయి. మాటలే ఎదుటి మనిషిలో ధైర్యాన్ని పెంచుతాయి. మాటలే ఎదుటి మనిషిని పిరికివాడుగా మారుస్తాయి. మాటలే ఒక మనిషిని సాధువుగా మారుస్తాయి. మాటలే మనిషిని మూర్ఖుడిగాను తయారు చేస్తాయి. మాటలే ఒక మనిషిని సదాచారిగా మారుస్తాయి. మాటలే ఒక మనిషిని దురాచారిగాను మారుస్తాయి. మాటలే బంధుత్వాల్ని పెంచుతూ ఉంటాయి. మాటలే బంధువులను విడగొట్టి శత్రువులుగాను మారుస్తూ ఉంటాయి. మాటలే మెచ్చుకోవటానికి ఉపయోగపడతాయి. మాటలే కించపరచడానికి ఉపయోగపడతాయి. మాటలే ఆనందించటానికి ఆనందింప చేయటానికి ఉపయోగపడతాయి. మాటలే బాధ పెట్టడానికి ఉపయోగపడతాయి.
చాలా ఆశ్చర్యం. ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటే ఇలాగ ఎన్నో ఉన్నాయి. కేవలము మాటలే. ఇక్కడ ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం ఏదైనా ఉంది అంటే అది మాటని చెప్పవచ్చు కూడా. బాహ్యమైనటువంటి ఆయుధాలు మీకు తెలుసు. ఈ బాహ్యమైనటువంటి ఆయుధాలతో ఒక మనిషి ప్రాణం తీయవచ్చు. మాట ద్వారా కూడా మనిషిని చనిపోయేలాగా చేయవచ్చు. చూస్తున్నాం మనం. అనేక మంది ఈరోజు వాళ్ళు ఆ విధంగా నన్ను అవమానపరిచారు అని, వాళ్ళ మాటల ద్వారా నేనెంతో అవమానానికి గురయ్యాను అని చనిపోయేవాళ్ళు కనపడుతూనే ఉంటారు మనకు. అలాగే కేవలము ఒక మాట మాట్లాడితే ఆ మాట వల్ల యుద్ధాలు రావటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందరో చనిపోవటం కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక కత్తితో గాయం చేస్తే ఆ గాయం నెమ్మదిగా మారవచ్చు, అది మానిపోతుంది కూడా. కొద్ది రోజులకి గాయం మానిపోతుంది. కానీ ఒక మాట ద్వారా గాయం చేస్తే ఆ గాయం లోపల అలాగే మిగిలిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తిని అవమానపరిచినట్లయితే ఆ మాట ఆ వ్యక్తి గుర్తుంచుకుంటూనే ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క అంతఃచేతనలో ఆ మాట అలాగా గుర్తుకొస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తి ఎంతో వేదనకు గురయ్యేలాగా చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ మాటే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తుంది. మాట ఎంత పదునైనటువంటిది ఇది. ఇలాంటి ఆయుధాన్ని మన తండ్రి మనకిచ్చారు. దీన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాము, ఏ విధంగా మనం ఉపయోగించాలి, అసలు దీన్ని ఇప్పుడు దాకా ఏ విధంగా ఉపయోగిస్తున్నాము అన్నది ఎంతో విలువైనటువంటిది. మాట అనేది వాక్శక్తి. ఇది ఈ శక్తిని మనం సరైన రీతిలో ఉపయోగిస్తున్నామా, లేక దీన్ని దుర్వినియోగం చేస్తున్నామా? తండ్రి చెప్పినట్లుగా దీన్ని ఉపయోగిస్తున్నామా, లేక మన ఇష్టం వచ్చినట్లుగా మనం దీన్ని దుర్వినియోగం చేస్తున్నామా? ఈ శక్తిని మనం సరైన రీతిలో ఉపయోగించుకుని ఈ శక్తిని కాపాడుకోగలుగుతున్నామా? వాగ్దేవి అంటారు, సరస్వతీదేవి. అంతటి దివ్యమైనటువంటి ఈ శక్తి మనకు తండ్రి ప్రసాదించారు. ఇలాంటి వాక్శక్తిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనకిక్కడ ఈ శ్లోకంలో మన తండ్రి చెబుతున్నారు. ఇది తపస్సు. ఈ శక్తిని మనం సరైన రీతిలో ఉపయోగించాలి. ఇది సద్వినియోగం అయ్యేలాగా చేయాలి. అలా చేసినప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది, అలాగే ఇతరులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ తండ్రి అది కోరుకుంటున్నారు. మనకు ఆ తండ్రి ఒక శక్తి ఇచ్చినప్పుడు, ఒక ఆయుధాన్ని ఇచ్చినప్పుడు తండ్రి ఉద్దేశం ఏమిటి? అది నీకు ఉపయోగపడాలి, అలాగే నీతో పాటు ఆయన బిడ్డలందరికీ కూడా ఉపయోగపడాలి అనేదే కదా. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ ఆయుధాన్ని మనం సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి అనేది ఒక గట్టి నిర్ణయం ఈరోజు తీసుకోవాలి. ఇంకా దీన్ని దుర్వినియోగపరచకూడదు. దుర్వినియోగపరచకుండా దీన్ని సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఒక సద్భావనతో ఈరోజు మనం వాచిక తపస్సు అవగాహన చేసుకోబోతున్నాము. ఏం చెప్తున్నారు దీనిలో? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం శయత్
స్వాధ్యాయాభ్యసనం సేవ వాంగ్మయం తప ఉచ్యతే. కేవలము 5 విషయాలే చెప్పారంతే. మొట్టమొదటిది ఏం చెప్పారు? అనుద్వేగకరం. వాక్యం అంటే మాట. నీ మాట ఎదటి వాళ్లకు ఉద్వేగం కలిగించకూడదు. ఎదటి వాళ్ళని ఏ మాత్రము కూడా బాధ పెట్టకూడదు నీ మాట. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ కారణము లేకుండా అనేక మందిని విమర్శిస్తూ ఉంటారు. అనేక మంది పట్ల చెడుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్లకు బాధ కలిగిస్తూ ఉంటారు. అలాగే చాడీలు చెప్తూ ఉంటారు. ఉన్నవి లేనివి అన్నీ కలిపి మాట్లాడుతూ ఉంటారు. దేని ద్వారా ఇదంతా జరుగుతుంది? వాక్కు ద్వారా. వాక్కు ద్వారా ఇదంతా జరుగుతుంది. ఏమవుతుంది దీనివల్ల? నీకు ఎంతో పాపాన్ని నువ్వు మూట కట్టుకుంటున్నావు. తండ్రి వాక్ ఇచ్చారు కదా అని చెప్పేసి దాన్ని విచ్చలవిడిగా మాట్లాడుతూ, ఎవరి గురించో నువ్వు చెడుగా మాట్లాడుతూ, లేనిపోయినటువంటి నిందలు వేస్తూ, ఆ వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా నువ్వు తొలనాడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే, అది ఎంతో పాపాన్ని మూట కట్టుకున్నట్లవుతుంది. ఎంతో మాలిన్యాన్ని నువ్వు పేరుకునేలాగా చేసుకుంటున్నావు. ఏంటి నీకు ఉపయోగం దీనివల్ల? ఏ ఉపయోగం ఉందని ఆ వాక్కుని ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్నావు? ఏం లాభం వచ్చింది నీకు? ఏ లాభము లేకుండా కేవలము దురద, కేవలము దురద తప్ప ఏముంది చెప్పు? ఒక అహంకారం, ఎదుటి వ్యక్తి కన్నా నేనేదో గొప్పవాడిని అనేటటువంటి ఒక అహంకారం. ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు నీకు ఆవేశం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తుల పట్ల నీకు కోపం పెరిగిపోతూ ఉంటుంది. ద్వేషం పెరుగుతూ ఉంటుంది. అసహనం పెరుగుతూ ఉంటుంది. అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. వీటన్నిటి వల్ల ఏమవుతుంది? నీ దేహంలో నీకు హాని కలిగించేటటువంటి రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆయా వ్యక్తుల్ని తెలుసుకుని నువ్వు తిడుతున్నప్పుడు, ఆయా వ్యక్తుల్ని విమర్శిస్తున్నప్పుడు, వాళ్ళను హేళన చేస్తున్నప్పుడు నీవు సంతోషపడుతున్నాను అని అనుకుంటున్నావు. ఇక్కడ నీకేదో ఆనందం కలుగుతుంది అని అనుకుంటున్నావు. వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు వాళ్ళకన్నా నేనేదో తెలివైన వాడిని, గొప్పవాడిని అని అనుకుంటున్నావు. కానీ లోన ఏం జరుగుతుందో తెలుసా నీకు? నీకు హాని కలిగించేటటువంటి రసాయనాలు లోపల పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల నీ రక్తంలో క్రమేణా విషం పెరుగుతూ ఉంది. నీ దేహంలోని ప్రతి అవయవము కూడా ఆ రసాయనాలకు బలి అవుతూ ఉంది. క్రమేణా నీ దేహానికి అనేక రకాలైనటువంటి జబ్బులను నువ్వు తెచ్చుకున్నవాడు అవుతావు. వీటిని మించి నిజానికి పాపం పేరుకుపోతూ ఉంది. మాలిన్యం పేరుకుపోతూ ఉంది. అందుకని తండ్రి చెప్తున్నారు, ఇది తండ్రి కోసం కాదు, నీ కోసం చెప్తున్నారు. ఇక్కడ అనుద్వేగకరం. నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. ఎదుటి వాళ్లకు నేను మాట్లాడేటటువంటి మాట బాధ కలిగిస్తుందా లేదా వాళ్లకు శాంతి కలిగిస్తుందా అన్నది. అలాగే అనవసరమైనటువంటి మాటలు కట్టిపెట్టు. మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా, 10 మాటలు మాట్లాడాల్సిన పరిస్థితిలో ఒక్క మాటతో సరిపెట్టుకో.
నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే నువ్వు శక్తిని కోల్పోతావు. కాబట్టి మాటలు భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప శక్తి, గొప్ప సంపద. ఆ సంపద మనం సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని కాపాడుకుంటూ ఉండాలి, దుర్వినియోగం చేయకూడదు. మన దగ్గర డబ్బు ఉంటే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం, అంతేగాని విచ్చలవిడిగా ఏం ఖర్చు పెట్టరు కదా. ఆ డబ్బు కన్నా కూడా ఈ వాక్కు అన్నది ఎంతో విలువైనటువంటిది, ఎంతో గొప్ప సంపద ఇది. ఈ సంపదను ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనం ఎంతగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి తక్కువ మాట్లాడటం అనేది అలవాటు చేసుకోవాలి, చాలా తక్కువగా, పొదుపుగా. ఆ విధంగా చేసుకున్నప్పుడు వాక్కుని నియంత్రించుకోవటానికి కుదురుతుంది. కానీ చాలామంది చూడు, ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్లకు బాధ కలిగితే వేరే వాళ్ళతో చెప్తూ ఉంటారు వాక్కు ద్వారా. ఎదుటి వాళ్ళకి సంబంధం లేదు, కానీ ఆ విషయం ఏదో వీళ్ళకి బాధ కలిగింది, ఎవరి వల్లనో ఈ వ్యక్తికి బాధ కలిగింది. సరే, ఈ వ్యక్తి ఏం చేస్తాడు, వెళ్ళి ఇంకొకరితో చెప్తూ ఉంటాడు. చెప్పటం వల్ల ఏమవుతుంది, ఆ వ్యక్తికి కూడా బాధ కలిగించిన వాళ్ళు అవుతూ ఉంటారు. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది నిజానికి? నువ్వేదో బాధపడ్డావు, సరే, అది నీ వరకు సరిపెట్టుకో, అంతేగాని నీ బాధను తీసుకుపోయి వేరే వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అలాగే ఉన్నవి లేనివి కల్పించేసి ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఇంకొకళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది నిజానికి నీకు? ఇవన్నీ కూడా తెలియక చేసేటటువంటి పనులే నిజానికి. వీటన్నిటి వల్ల కూడా దోషం వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మాట ఎవరికి కూడా బాధ కలిగించకూడదు, ఎవరి శాంతికి కూడా భంగం కలిగించకూడదు, ఎవరికి కూడా అసహనం కలిగేలాగా చేయకూడదు. ఈ నియమాలు మనం గుర్తుంచుకోవాలి. ఈ నియమాలు గుర్తుంచుకొని మాట్లాడే ప్రతిసారి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది తపస్సు, ఇది తపస్సు. తండ్రి ఈ తపస్సు ఆచరించమన్నారు. దీనివల్ల ఏముంది, నష్టమేముంది చెప్పండి? మీ శక్తిని మీరు కాపాడుకుంటున్నారు. అలాగే మీలో మాలిన్యం పేరుకోకుండా మీరు మిమ్మల్ని కాపాడుకుంటున్నారు. పాపం పెరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు. అలాగే ఉన్న మాలిన్యాలని పోగొట్టుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. చిన్న పనే కదా. కాస్త నోరు అదుపులో ఉంచుకుంటే చాలు కదా, మాట అదుపులో ఉంచుకుంటే చాలు కదా, మాటలు తగ్గించుకుంటే చాలు కదా. తేలిక ఇది ఆచరించటం. సరే, తర్వాత ఏం చెప్తున్నారు తండ్రి? అనుద్వేగకరం వాక్యం, తర్వాత సత్యం. సత్యం అని చెప్తున్నారు తండ్రి. సత్యం అంటే మీకు ఎమ్మటే అనిపిస్తుంది ఇక్కడ ఏమని అంటే, అబద్ధాలు చెప్పకుండా ఇక్కడ ఎలా కుదురుతుంది అనేది. మనకు శాస్త్రం చెప్తుంది, ఏమని చెప్తుందంటే, కొన్ని సందర్భాల్లో సత్యం చెప్పటం కన్నా కూడా అబద్ధం చెప్పటమే సరైనటువంటిది అనేది చెప్తుంది. కొన్ని సందర్భాల్లో ఆ విధంగా నువ్వు చేయవచ్చు. అంతేకాని చీటికి మాటికి ప్రతిదానికి కూడా అబద్ధాలు చెప్పుకుంటూ పోవటం అనేది సరైనదేం కాదు. ఆ గుణమే సరైనటువంటి గుణం కాదు. ఆ గుణమే సరైనటువంటి గుణం కాదు. మనకు శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే, సత్యం వద, ధర్మం చర అని చెప్తున్నాయి. నీవు సత్యమే పలకాలి అనేది చెప్తున్నాయి.
సత్యమే పలికితే నాకు ఒక్కొక్కసారి ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, నేను వ్యాపారం చేయలేను, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారన్నమాట. కానీ మీరు ఆచరించి చూడండి. ఆచరించి చూసినప్పుడు మీకు ఎంత ప్రయోజనం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము చూస్తున్నాము, మేము అలా చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ సత్యము అన్నప్పుడు యథార్థం ఏదైతే ఉందో దాన్ని మాట్లాడటానికి మీరు ప్రయత్నం చేయండి. శంకర భగవత్పాదుల వారు ఒక విషయం చెప్తారన్నమాట. సత్యం మాట్లాడేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇక్కడ ఈ దేవతలందరికీ కూడా ఇష్టమైనటువంటి వాడు అని చెప్తారు. దేవతలందరికీ కూడా ఇష్టమైన వాడు ఎవరు అంటే సత్యం మాట్లాడేటటువంటి వాడట. దేవతలకు మీరు ఇష్టమైన వాడు అయినప్పుడు దేవతల అనుగ్రహం ఉంటుంది కదా మీకు. ఇక్కడ పరమాత్మే చెప్తున్నారు కదా, నీవు ఈ విధంగా ఉండాలి, ఇది తపస్సు అని చెప్తున్నారు కదా. ఇలా చెప్తున్నప్పుడు నీవు సత్యమే మాట్లాడుతూ ఉన్నప్పుడు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతావు కదా. నీవు పరమాత్మ అనుగ్రహం పొందటం అంటే సకల దేవతల అనుగ్రహము పొందినట్లే కదా. తప్పకుండా వాళ్ళ సహాయం నీకు ఉంటుంది కదా. ఎందుకు భయపడాలి? ఆచరించి చూడు. ఆచరించి చూసినప్పుడు నీకే తెలుస్తుంది కదా. ఇది అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సత్యము అన్నప్పుడు శుభము అని కూడా తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. శుభము అంటే ఏంటి? ఇక్కడ అనేక మంది ప్రతికూలంగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. ప్రతికూలంగా అంటే ఏదైనా ఒక మంచి విషయాన్ని ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు అది ఎక్కడ జరుగుతుంది, లేదు జరగదు అంటారు. అనేక మంది అలా మాట్లాడటం అన్నది అలవాటు అయిపోయిందన్నమాట. అలా మాట్లాడటం అనేది సరైంది కాదు. మీరు ఎప్పుడన్నా ఒక మాట విని ఉంటారు, పైన తదాస్తు దేవతలు ఉంటారు అనేటటువంటిది. తదాస్తు దేవతలు అంటే ఏంటి? మీరు ఏది భావన చేస్తున్నారో అది మీకు తదాస్తు అని వాళ్ళు అనుగ్రహిస్తున్నారు అనేది అక్కడ. కాబట్టి ఎప్పుడూ కూడా సానుకూలమైనటువంటి ఆలోచనలే చేయాలి, సానుకూలమైనటువంటి భావంతోనే ఉండాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది నాకేదో జబ్బు వచ్చేసింది అంటారు. నేను ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతానులే అంటూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు అన్నమాట. ఆలోచన ఎందుకు, ఆ మాటలు ఎందుకు? పనికిరానిటువంటి మాటలు. పనికిరాని మాట ఒక్కటి కూడా మాట్లాడకూడదు ఎప్పుడూ కూడా. ప్రతికూలమైన మాట ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. పైన తదాస్తు దేవతలు ఉన్నారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా శుభకరమైనటువంటి మాటలే మాట్లాడాలి. అలాగే ఇక్కడ అనేక మంది తిడుతూ ఉంటారు. వాక్కు ఇచ్చింది ఆ విధంగా ఇతరులను బాధ పెట్టడానికి కాదు. ఆ వాక్కుతో నువ్వు శుభం భవత్తు అనుకోవచ్చు కదా, లోకా సమస్త సుఖినో భవంతు అనవచ్చు కదా, లేదా భగవంతుడిని స్మరించుకుంటూ ఉండవచ్చు కదా. కానీ అలా కాకుండా వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు సర్వనాశనం అయిపోవాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారన్నమాట. వాళ్ళు నాశనం అవ్వటం అన్నది ఏమో కానీ అది దేవుడికి తెలుసు. దేవుడికి వాళ్ళకి ఉన్న సంబంధం కదా. నువ్వు మాత్రం ఇక్కడ నాశనం అయిపోతావు. ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇలాంటి పలుకులు నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు, భగవంతుడిచ్చినటువంటి ఆ వాక్కును నువ్వు ఇలాగా ఉపయోగిస్తున్నప్పుడు నీవు మాత్రం పతనమవుతావు అనేటటువంటిది మన తండ్రి మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు. అందరి పట్ల కూడా ఒక సద్భావన ఏర్పరచుకోవాలి.
అంతటా కూడా మంచిని చూడటానికి ప్రయత్నం చేసి మంచిగా మాట్లాడటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. చెడుగా మాట్లాడటానికి కాదు, మంచిగా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. కొన్ని రోజులు ఆ విధంగా అభ్యాసం చేస్తే నెమ్మదిగా అలవాటైపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ రెండవ విషయం సత్యము అన్నది. ఎప్పుడు కూడా సత్యదృష్టి ఏర్పరచుకుని ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా శుభకరమైనటువంటి మాటలే మంగళకరమైనటువంటి రీతిలోనే అన్ని ఆలోచనలు చేస్తూ అలాగే మాట్లాడుతూ ఉండాలి. తర్వాత మూడో విషయం ఏం చెప్తున్నారు అంటే ప్రియము అని చెప్తున్నారు అన్నమాట. ప్రియము అంటే ఏంటి? ఇష్టము. అంటే నువ్వు ఒక మాట మాట్లాడితే అది ఎదుటి వాళ్ళకి ఇష్టంగా ఉండాలట. ఎదుటి వాళ్ళకి ఇష్టంగా అంటే వాళ్ళని ఏదో మభ్యపెట్టి నువ్వేదో వాళ్ళ నుంచి దోసుకోవటానికి కాదు ఆ మాట. అలా కాదు, వాళ్లకు ఉపయోగపడేటటువంటి రీతిలో ఉండాలి నీ మాట. వాళ్లకు ఉపయోగపడేటటువంటి రీతిలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడేటటువంటి మాటలు వాళ్లకు ఇష్టాన్ని కలిగిస్తాయి. నీ మాటల పట్ల వాళ్ళు ఎంతో ప్రేమతో ఉంటారన్నమాట. నీ మాటలు వినటానికి వాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఎదుటి వాళ్లకు ప్రేమ కలిగేలాగా నీ మాటలు ఉండాలి. ఎదుటి వాళ్ళు ఇష్టపడేలాగా నీ మాట ఉండాలి. అంతేగాని నువ్వు మాట్లాడితే ఎదుటి వాళ్ళు కష్టపడేలాగా ఉండకూడదు. ఎదుటి వాళ్ళు ఆ రోజంతా కూడా దిగులు పడేలాగా ఉండకూడదు. నువ్వు ఒక మాట మాట్లాడితే వాళ్ళకి ఎంతో సంతోషం కలగాలి. అబ్బా ఎంత చక్కగా ఉంది, హాయిగా ఉంది అనిపించాలి. నీ మాటలు వాళ్ళను సేద తీర్చాలి. నీ మాటలు మృదువుగా ఉండాలి. నీ మాటలు వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి. నీ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలాగా ఉండాలి. ఆ విధంగా మాట్లాడాలి అంటున్నారు తండ్రి ఇక్కడ. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా గమనించుకుంటూ ఉండాలి. మనం మాట్లాడేటటువంటిది వీళ్ళకు ఇష్టంగా ఉందా, కష్టంగా ఉందా అనేది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఎదుటి వాళ్ళని అసలు పట్టించుకోరు. వీళ్ళు మాట్లాడేది వాళ్ళకు అవసరమా కాదా అనేది కూడా చూసుకోరు. ఎదుటి వాళ్లకు అక్కడ అసహనం కలుగుతుంది, వాళ్ళకు చిరాకు కలుగుతుంది అనేటటువంటిది కూడా గమనించరన్నమాట. చెప్తూనే ఉంటారన్నమాట. చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటారన్నమాట. అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. చెప్పిందే చెప్పటం అనేటటువంటిది కేవలము అది శాస్త్రం మాత్రమే. శాస్త్రం చెప్పేటప్పుడు మాత్రం ప్రామాణికమైనటువంటి శాస్త్రం బ్రహ్మ విద్య మాట్లాడేటప్పుడు మాత్రం చెప్పిందే మళ్ళా చెప్పొచ్చు, అది దోషం లేదు అనేది చెప్తారన్నమాట. మిగిలిన ఏ విషయము కూడా చెప్పిందే మళ్ళా చెప్పకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళకి అర్థమైందా లేదా అనేటటువంటిది తెలుసుకుని వాళ్ళకి అర్థమైందంటే అట్లా వదిలిపెట్టాలి. చెప్పిందే చెప్తూ ఉంటే అది సరైంది కాదు, అది దోషము అనేది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. భగవద్గీత కానీ లేదా ఉపనిషత్తులు లేదా మనకు వ్యాసదేవుల వారు అందించినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చెప్పిందే మళ్ళా చెప్తూ ఉన్నా కానీ ఆ చెప్పే వ్యక్తికి ఎప్పుడూ కూడా దోషం కలగదు అనేటటువంటిది మనకు పెద్దలు చెప్తున్నారన్నమాట. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని తక్కువ మాట్లాడటం అనేది, సూటిగా మాట్లాడటం అనేటటువంటిది, అలాగే ఎదుటి వాళ్లకు అది ఇష్టంగా ఉండేలాగా మాట్లాడటం అనేటటువంటిది ముఖ్యము అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత చూసినట్లయితే ఏం చెప్తున్నారు? హితం అని చెప్తున్నారు. వాళ్ళకి ఇష్టంగా ఉందని చెప్పేసి వాళ్ళకు హాని కలిగించేటటువంటి విషయాలు చెప్పకూడదన్నమాట. కొందరు నిజానికి కొన్ని ఇష్టపడతారు, వాళ్ళ స్వభావాలను బట్టి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఇదేదో బాగానే ఉంది, చెప్పు అంటారు.
కానీ నువ్వు చెప్పేటటువంటిది వాళ్లకు శ్రేయస్సు కలిగిస్తుందా లేకపోతే వాళ్లకు హాని కలిగిస్తుందా అని ఆలోచించినట్లయితే అది వాళ్లకు హాని కలిగిస్తుంది అన్నది అలాంటివి ఏవి కూడా నువ్వు చెప్పకూడదు. ఎదటి వాళ్లకు నువ్వు ఏది చెప్తున్నప్పటికీ కూడా అది వాళ్లకు శ్రేయోదాయకమై ఉండాలి. వాళ్ళ హితాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు మాట్లాడాలి. అలా కాకుండా ఇక్కడేదో సలహాలు చెప్తున్నామని చెప్పేసి భగవంతుడు వాక్ ఇచ్చారు కదా అని నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడితే అది వాళ్లకు హితకరమైంది కానప్పుడు నువ్వు చెప్పినటువంటి విషయం వల్ల తర్వాత వాళ్లకు దుఃఖం కలుగుతూ ఉంటే ఆ పాపమంతా కూడా నీకే చుట్టుకుంటుంది. ఇది అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఏది చెప్పినప్పటికీ కూడా, ఎవరికి ఏది చెప్పినప్పటికీ కూడా, ఎప్పుడు చెప్పినప్పటికీ కూడా ఈ మాట ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నాము, ఇది వీళ్ళకి హితాన్ని కలిగిస్తుందా లేకపోతే వీళ్ళకు హాని కలిగిస్తుందా, వీళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తుందా లేకపోతే శాంతిని కలిగిస్తుందా, వీళ్ళకి ఉపయోగపడుతుందా లేకపోతే వీళ్ళు దీనివల్ల ఇబ్బందులు పడతారా అనేటటువంటిది ఒకటికి 2-3 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. సలహాలు చెప్పటం అన్నది కాదు. ఆ సలహా అనేటటువంటిది నిజంగా వాళ్ళకు ఉపయోగపడుతుందా, ఈ సమయంలో వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటిది కూడా మనం చూసుకోవాలి. సత్యమే చెప్పమన్నారు ఇక్కడ మనకు. సత్యమే చెప్తున్నాను అని చెప్పేసి ఒక్కొక్కసారి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పినప్పుడు నువ్వు చెప్పేటటువంటి సత్యం వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేరు. అంటే ఎప్పుడైనా మీకు ఎవరి తాలూకా అన్న బాగా దగ్గర వాళ్ళు ఒక యాక్సిడెంట్కి గురయ్యారు అనేది మీకు తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గబాలన మీకు దగ్గర వాళ్ళు మీ పిల్లలు లేకపోతే మీ భర్తో లేకపోతే మీ భార్యో ఇలా యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి ప్రమాదంగా ఉంది అని అలా చెప్పటం అనేది సరికాదు. గుర్తుంచుకోండి, అది సత్యమే. సత్యమైనా కానీ వాళ్ళకి ఒక్కసారిగా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వాళ్ళకి గుండె ఆగిపోవచ్చు కూడా. దానివల్ల ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు కూడా జరగవచ్చేమో. ఒక్కోసారి వాళ్ళు మానసిక వ్యాధిగ్రస్తులైపోతారు. ఆ మాట వినగానే షాక్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి సత్యమైనప్పటికీ కూడా దాన్ని వాళ్ళు నెమ్మదిగా అర్థం చేసుకునేలాగా క్రమేణా చెప్పాలి అనేటటువంటిది కూడా మనకు పెద్దలు చెప్తున్నారన్నమాట. వీటిని అర్థం చేసుకుని ఆ విధంగా నువ్వు మాట్లాడాలి. వాళ్లకు శ్రేయోదాయకంగా ఉండేలాగా, వాళ్లకు శాంతి చేకూరేలాగా, వాళ్లకు హితమైనటువంటి రీతిలో నీవు మాట్లాడాలి అన్నది మనకు చెప్తున్నారు. ఇప్పుడు ఈ 4 విషయాలు అనుద్వేగకరం, ఎవరు కూడా బాధపడకుండా ఉండాలి. అలాగే సత్యం, నువ్వు మాట్లాడేది సత్యమై ఉండాలి. ప్రియం, వాళ్లకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలి. అలాగే వాళ్లకు హితకరంగా ఉండాలి, వాళ్లకు మేలు జరిగేలాగా ఉండాలి. 5వ విషయం ఇక్కడ స్వాధ్యాయాభ్యసనం అన్నారన్నమాట. స్వాధ్యాయాభ్యసనం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే, స్వాధ్యాయనము అంటే దాని అర్థం ఏమిటంటే ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు అభ్యాసం చేయటం. అంటే ఇప్పుడు నువ్వు వాక్కుని ఎలా ఉంచుకోవాలి అనేటటువంటి దాని గురించి మన తండ్రి మనకు చెప్తున్నారు. నీ వాక్కుని ఎలా ఉంచుకోవాలి, నువ్వు ఎలా మాట్లాడాలి అనేటటువంటిది మనకు తండ్రి చెప్తున్నారు. ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి అని ఇవన్నీ కూడా నీకు తెలవాలి. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, అది సత్యమే అయినప్పటికీ కూడా నీవు ఒక్కొక్కసారి చెప్పకూడదు. ఒక్కొక్కసారి అబద్ధమే చెప్పాల్సి ఉంటుంది. అలాగే అది సత్యమైనప్పటికీ కూడా ఒక్కసారిగా నువ్వు కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పకూడదు. ఇవన్నీ కూడా నీకు తెలవాలి అనుకున్నప్పుడు ఎక్కడ తెలుసుకోవాలి? ప్రామాణికమైనటువంటి శాస్త్రంలో తెలుసుకోవాలి. ప్రామాణికమైనటువంటి శాస్త్రం నిన్ను ఏ విధంగా మాట్లాడమందో, ఎవరితో ఏ విధంగా మాట్లాడమని మనకు శాస్త్రం చెప్పిందో,
ఎప్పుడూ కూడా నీ మాటలు ఏ విధంగా ఉండాలని మనకు శాస్త్రం చెప్పిందో ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి అంటే శాస్త్రాన్ని నువ్వు పఠించుతూ ఉండాలి. ఏది ప్రామాణికమైనటువంటి శాస్త్రం నిజానికి శ్రీమద్ భగవద్గీత కన్నా ప్రామాణికమైంది నిజానికి లేనే లేదు. ఇంకా నువ్వు వివరంగా నువ్వు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వ్యాసదేవులు వారు అనేక రీతులుగా మహాభారతంలో మనకు ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలియచేశారు. కాబట్టి మహాభారతాన్ని కొద్దిగా రోజు చదువుకుంటా ఉంటే మనకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అలాగే భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు, భగవంతుడు మనకు ఏం చెప్పారు అనేటటువంటి దాన్ని అవగాహన చేసుకుంటే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి, మనం ఎలా ఉండాలో తెలుస్తుంది. అలాగే ఈ తపస్సులు ఆచరించడానికి కావాల్సినటువంటి బలం కూడా మనకు ఆ తండ్రి అనుగ్రహిస్తారన్నది కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి శాస్త్రాన్ని మనం పఠించాలి. అలా కుదిరినప్పుడు కనీసం శాస్త్రం, ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఎవరు బోధ చేస్తున్నారో వాళ్ళ దగ్గరకు చేరి శ్రద్ధగా ఆ బోధ వింటూ, అంటే శ్రవణం చేస్తూ, ఆ బోధ విన్నటువంటి, ఆ శ్రవణం చేసినటువంటి బోధ ఏదైతే ఉందో ఆ శ్రవణం చేసినటువంటి బోధను మళ్ళా గుర్తు చేసుకుంటూ దాన్ని ఆచరణలోకి పెట్టుకోవాలి. అందుకని ఇక్కడ 5వ విషయంగా మనకి తండ్రి చెప్పింది ఏంటంటే స్వాధ్యాయ అభ్యసనం శైవ అన్న మాట చెప్పారన్నమాట. వాక్యం ఎలా ఉండాలన్నది 4 మాటల్లో చెప్పేశారు. ఇంకా మనం ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి అనేటటువంటిది నేర్చుకోవటానికి అనేక పాత్రల ద్వారా మనకు మహాభారతాన్ని మనకు అందించారు. ఆ మహాభారతం పాత్రలు ఎప్పుడు ఎవరెవరు ఏ విధంగా మాట్లాడారు అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. అవన్నీ తెలుసుకున్నప్పుడు, అలాగే శాస్త్రం మనల్ని ఏ విధంగా ఉండమని చెప్పిందో ఆ విధంగా ఉంటున్నప్పుడు మన మాటను సరైనటువంటి రీతిలో అదుపులో ఉంచుకొని ఆ వాక్శక్తిని సరైన రీతిలో మనం ఉపయోగించుకోవటానికి వీలవుతుంది. అలాగే మన దోషాల నుంచి మనం బయటపడటానికి, మన పాపాల నుంచి మనం బయటపడటానికి వీలవుతుంది. అలాగే ఇక్కడ స్వాధ్యాయాభ్యసనం అన్నప్పుడు ఎప్పుడైతే మనం ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తామో అప్పుడు శాస్త్రం అంతా కూడా మనకి ఏం చెబుతుందంటే నిరంతరము కూడా తండ్రిని స్మరించుకుంటూ ఉండు అని చెబుతుంది మనకు. తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మరయుజ్యస్య మయర్పిత మనోబుద్ధి. నిరంతరము కూడా తండ్రిని స్మరించుకుంటూ ఉండాలి అనేటటువంటిదే మనకు శాస్త్రం చెబుతుంది కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా అంతా కూడా పరమాత్మే, అందరూ కూడా పరమాత్మ స్వరూపులే అని ఆ భావన ఏర్పరచుకొని ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః అని ఎవరిని చూసినా, దేన్ని చూసినా ఒక అలవాటులాగా అలాగా పరమాత్మను గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు నీలోనే ఒక మార్పు వస్తుంది. ఆ తండ్రి నిజానికి నీ వాక్కు ఏ విధంగా ఉండాలో ఆ తండ్రి నిజానికి నీకు స్ఫురింపచేస్తారు అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా అనుభవానికి తెచ్చుకోవచ్చు అన్నమాట. చిన్న పని అది. శాస్త్రాన్ని అభ్యాసం చేస్తుంటే, భగవద్గీత మీరు పఠిస్తూ ఉంటే భగవంతుడు చెప్పినవన్నీ కూడా మీకు ఆచరణలోకి వస్తాయి ఆ తండ్రి అనుగ్రహంతో. వాటిని ఆచరణలో పెట్టుకుంటున్నప్పుడు మీ వాక్కుని కూడా మీరు అదుపులో పెట్టుకుని తండ్రి చెప్పినటువంటి వార్షిక తపస్సు ఆచరించిన వాళ్ళు అవుతారు. ఇదేమంత కష్టమేం కాదు. ఆ తండ్రి మీకు ఆ శక్తిని అనుగ్రహిస్తారు. తండ్రి చెప్తున్నారు, భగవాన్ ఉవాచ. భగవద్గీత అంటే భగవంతుడు చెప్తున్నారు అని దాని అర్థం. భగవంతుడు చెప్తున్నారు, ఈ విధంగా ఉండమని చెప్తున్నారు. మన తండ్రి ఈ విధంగా ఉండమని చెప్తున్నారు. దశేంద్రియాలలో ఈ ఇంద్రియాన్ని ఇలా నువ్వు ఉపయోగించు అని చెప్తున్నారు. మిగతా వేటి గురించి మాట్లాడలేదు కదా. ఈ ఒక్కదాన్ని ఈ విధంగా అదుపులో పెట్టుకో అని చెప్తున్నారు కదా. ఈ వాక్కుని కాస్త ఈ విధంగా అదుపులో పెట్టుకోమని కదా తండ్రి చెప్తున్నారు. ఇది ఒక్కటే కదా.
నీకు పాదాలు ఇచ్చారు, హస్తాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా నిజానికి ఆయన ఏం చెప్పలేదు కదా. ఆయన చెప్పింది ఈ ఒక్కదాని గురించే కదా. ఈ ఒక్కదాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే ఆ తండ్రి చెప్పినటువంటి తపస్సు ఆచరించిన వాళ్ళం అవుతాం కదా. దానివల్ల నిజానికి ఇక్కడ మీరు మంచిగా మాట్లాడితే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు కదా. అది మీకు ఎంతగానో ఉపయోగం కదా. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. అంటే ఆ ఊర్లో అందరూ కూడా మీకు సహాయం చేస్తారు కదా. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేనున్నాను, ఆ వ్యక్తి మనకెప్పుడు కూడా మంచే చెప్తారు. ఆ వ్యక్తి ఎప్పుడు కూడా మనం సుఖంగా శాంతిగా ఉండాలని ఆశీర్వదించుతారు. ఎప్పుడు కూడా ఆ నోటి వెంట మంచి మాటలే వస్తాయి. ఆ వ్యక్తి మాట్లాడితే ఎప్పుడు కూడా మనకు శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి దగ్గర ఒక్క మాట వింటే మన దుఃఖమంతా పోతుంది అని ఆ విధంగా ప్రజలు అనుకునేలాగా చేసుకోవటం అనేది ఇక్కడ కష్టమేముంది. తండ్రి చెప్పినటువంటి ఈ 4 విషయాలు కాస్త ఆచరిస్తే చాలు కదా. తండ్రి చెప్పినట్లుగా భగవద్గీత కాస్త పఠిస్తూ ఆ తండ్రిని స్మరించుకుంటూ ఆ తండ్రి అందించేటటువంటి ఆ బలంతో, ఆ శక్తితో మన మాటను ఈ 4 రకాలుగా అనుద్వేగకరం, సత్యం, ప్రియం, హితం, ఈ 4 విధాలుగా మనం మలుసుకుంటే చాలు కదా. తపస్సు చేసినట్లవుతుంది కదా. ఈ తపస్సు మనల్ని తండ్రికి దగ్గర చేరుస్తుంది కదా. అలాగే ఇక్కడ అందరి మనల్ని కూడా మీరు పొందుతారు, అందరూ మీకు సాయం చేస్తారు. దేవతలు సైతం మీరంటే ఇష్టపడతారు అనేటటువంటిది కదా భగవత్పాదులు వారు కూడా చెప్తున్నారు. ఈ చిన్న పని చేస్తే ఇది మనకి ఎంతగానో ప్రయోజనము అన్నదాన్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా ఈ తపస్సు ఆచరించి మీ వాక్శక్తిని సరైన రీతిలో ఉపయోగించుకుని తండ్రికి ఇష్టమైన వాళ్ళుగా మారి తండ్రి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో